అసలు నా లైఫ్ ఏంటి? అసలు నేనేం చేస్తున్నాను? రేపు నా పెళ్ళి అయితే నా పిల్లలు పోషించగలను. రేపటి నుంచి రన్నింగ్కి వెళ్ళాలి, రేపటి నుంచి జిమ్కి వెళ్ళాలి, మంచి జాబ్ తెచ్చుకోండి, నా ఫ్యామిలీని బాగా చూసుకో. రేపటి నుంచి కొడుకోకూడదు ముఖ్యంగా. రే లే, నీకే లే. నేను రా, నీ హార్ట్ని, నీ గుండెని. నేను రా నీ హార్ట్ని. అలా చూస్తావేంటి? ప్రతిరోజు నువ్వు బాధపడి నువ్వు బాధపడతావా? నీ గుండెని నేను. నిద్ర పట్టడం లేదా? అవునన్నా, ఇప్పుడే కదరా నిద్ర కోసం మాస్టర్ పోషన్ కూడా చేసుకున్నావు. అయినా నిద్ర పట్టడం లేదా? అయినా నిద్ర పట్టడం లేదన్నా. ఇంకెన్ని రోజులు రా నిద్ర కోసం యుద్ధం చేస్తావు? ఇంకెన్ని రోజులు రా ఊహలో నీ జీవితం గడుపుతావు? ఇంకెన్ని రోజులు రా కాళ్ళగుండి కాలను గడుపుతావు? ఏం చెప్తామన్నా? భవిష్యత్తు, ఫ్యామిలీ, లైఫ్, సక్సెస్ ఇవన్నీ ఆలోచించిన నిద్ర పట్టడం లేదన్నా. ఇప్పుడు నిజం చెప్పు. మొబైల్ ఛార్జింగ్ పెట్టానన్నా. అది మొబైల్ ఛార్జింగ్ పెట్టానని చెప్పు. ఇప్పుడు టైం ఎంత తెలుసా? రాత్రి 2 అయింది. నీకు తెలియదా? మన కుర్రాళ్ళకి రాత్రి తెలిసి ఉంటాం, మార్నింగ్ పడుకుంటాం. ఇప్పుడు ఇదే కదా ట్రెండ్. తెలుస్తుంది. ఏం తెలుస్తుందన్నా? నీలంటాడు భూమికి భారమని తెలుస్తుంది. కొంచెమైనా సిగ్గుందరా నీకు? ఎందుకు? ఇన్స్టాలో కనిపించిన ప్రతి అమ్మాయికి ఫాలో చేసేయడం, లైక్లు చేసేయడం. ఇంకెంతమందికి చెప్తారు సింగిల్ అని? కొంచెమైనా సిగ్గు ఉండాలి. ఇప్పటికి ఒక 50 మంది నేను బ్లాక్ చేశారు, అయినా సిగ్గులేదు నీకు. చూడాలని అవుతున్నావు. ఫ్రెండ్స్కి రూపాయి ఖర్చు పెట్టావు, అమ్మాయికి అయితే వేల ఖర్చు పెడతావు. ఇప్పుడు ఫ్రెండ్స్ వల్ల లాభం ఉంది చెప్పన్నా? అదే అమ్మాయిలు అయితే ఓయ్యలు ముద్దు ముచ్చలు ఉంటాయి. నవ్వకు. మొన్న మీ అమ్మ నేను ఇచ్చిన 2,000 ఏం చేసేవారా రూమ్ కోసం ఇచ్చినవి? ఇప్పుడు మా లవర్కి 1000 రూపాయలు ఇచ్చాను అన్న. నెక్స్ట్ దేవరంత గారు 27న విలేజ్కి వెళ్ళాలి, లేకపోతే TFI బాగుండాలి. దేవరసనంకి 1000 రూపాయలా? మరి రూమ్ అంటే ఏం చేస్తారా? లోన్ యాప్స్ ఉన్నాయి కదా మనకి, దాంట్లో కట్టేస్తుంది. మరి కట్టేస్తా. ఇంకా రేపటి నుంచి రన్నింగ్కి వెళ్దాం అనుకుంటాను. అయిపోమంటావు నన్ను? మరి వెళ్ళాను. అయిపోమంటావా చెప్పు. మరి వెళ్ళాను రన్నింగ్. నేను నువ్వు వేసిన రన్నింగ్ ఒకటి సరే అట్లా అనుకో, మందు బాగునుకో, నేను బాగుంటా. లేకపోతే నువ్వు ఉండవు. నువ్వు సిటీకి దీనికోసం వచ్చారా? కోచింగ్కి వచ్చానన్నా కదా. అలా రేపటి నుంచి నేను అలా కష్టపడతాను. ఈరోజు అయిపోయిందా? రేపటి నుంచి అలా బాగా కష్టపడి ఇదే సొల్లు ప్రతిరోజు రాత్రి 11 వేసినా నాకు చెప్తావు. ఇదే సొల్లు. నీకు ఒక విషయం గుర్తుందా? ప్రతి న్యూ ఇయర్కి నాకు ఒక సొల్లు చెప్తావు.
ఈ సంవత్సరం ఎలాగైనా చదువుకుంటా, ఈ సంవత్సరం ఎలాగైనా జాబ్ కొడతా, ఈ సంవత్సరం ఎలాగైనా సెటిల్ అవుతా, ఈ సంవత్సరం ఎలాగైనా నా ఫ్యామిలీ చూసుకుంటా. ఎప్పుడైనా నీ ఫ్యామిలీ నువ్వు చూసుకున్నావురా? వాళ్ళని చూసుకోవడం తప్ప ఎప్పుడైనా వాళ్ళు నువ్వు చూసుకున్నావురా? పోనీ వాళ్ళు నువ్వు చూసుకోగలవని చిన్న నమ్మకమైన కలిగించావురా? అదీ లేదు. బాగా కష్టపడుతున్నాను అన్న, జాబ్ రాకపోతే నేనేం చేస్తాను చెప్పు? నాకు ఉండదు ఫ్యామిలీ చూసుకోవాలని, నాకు ఉండదు లైఫ్ చూసుకోవాలని. కష్టపడతాను. నిజం చెప్పురా, నిజం చెప్పురా నేను కష్టపడుతున్నాను భ్రమలో మాత్రం బతుకుతాను. మళ్ళీ నీ ముఖానికి లవర్ ఒకటి, సిగ్గుపడకే. లైట్ వేస్తే కానీ కనిపించమ్మా నీకు లవర్ ఒకటి. అదేట్రా నువ్వు సినిమాలు చూడకపోతే టీఎఫ్ఐ మూతపడిపోద్ది అన్నాడు ఫీల్ అయిపోతా. గ్యాప్ లేకుండా రిలీజ్ సినిమాలకి, గ్యాప్ లేకుండా రిలీజ్ సినిమాలకి వెళ్ళడం, డ్యాన్స్ వేయడం అంటే అది. మళ్ళీ డైలీ ఇన్స్టాగ్రామ్ రీల్ చూడడం, చెప్పు మళ్ళీ రీల్స్ సెండ్ చేయడం. రీల్స్ సెండ్ చేయకపోతే నీకేం శాలరీ ఆపేస్తారా? చెప్పు, శాలరీ ఆపేస్తారా? మా అయితే గంట బుక్ తీస్తావు, ఈ గంటలే గుంట ఫోన్ చేస్తే ఆ గంటల కొలిసి ఫోన్ మాట్లాడతావు, గంటల కొలిసి మాట్లాడతావు. మార్నింగ్ 8 గంటలకు ఇస్తారు, 10కి లెగిస్తావు, రాత్రి 2 గంటలకు పడుకుంటావు. ఏం పిక్దామనరా? అంటే అది దీనికి వచ్చారు ఇక్కడికి. అమ్మాయిని లవ్ చేస్తే తప్పు ఏడన్నా? అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు, అమ్మాయిని పోషించి తాగిలేను ప్రేమించడం తప్పు. నేను పెంచిన అమ్మాయిని పోషించలేనవి ప్రేమించిన అమ్మాయిని ఎలా పోషించగలని నమ్ముతున్నారు చెప్పు? ఎప్పుడు చూసిన నీ సరదాలు, నీ ఫ్రెండ్స్, నీ సంతోషాలు, నీ లవ్ ఇవేంట్రా? ఒక్కసారి మీ అమ్మాయిల కోసం ఆలోచించారు? నువ్వు ఈజీ ఖర్చు పెట్టి 500 వాళ్ళ ఎండలో కష్టపడితే వస్తుంది. కొడుకంటే తల్లిదండ్రులు కురువు పెట్టేవాడు కాదురా, కొడుకంటే వాడు కష్టాల కూడా కురువు పెట్టేవాడు. పిచ్చేవాడు మీ అమ్మ నాన్న. నాకు మా కష్టాలు తీర్చిపోయినా పర్లేదు, వాడు కష్టపడకుండా ఉంటే చాలు అనుకుని పిచ్చివాళ్ళు. వాళ్ళ కోసం ఒకసారి ఆలోచించారు. ఇప్పుడు నీ సరదాలు, నీ సంతోషాలు ఎందుకు దేనికోసం వచ్చాను ఇక్కడ? నువ్వు చేసే పని ఏంటి ఇక్కడ? వాళ్ళు జ్ఞాపకం రావట్లేదురా నీకు? ఇప్పుడు నీ ఏజ్ అని తెలుసురా. ఈ 23, 24 ఉంటాను. 27 సంవత్సరాలు, 27 సంవత్సరాలు అంటే ఒక కుటుంబాన్ని పోషించగల వయసు. కానీ నువ్వు చేసేది మనకు తెలియని వయసులో మన కోసం తల్లిదండ్రులు కష్టపడుతున్నారంటే అది వాళ్ళ బాధ్యత. మనకు తెలిసిన వయసులో మన కోసం వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళకి నిజంగా మనం బరువురా. నిజంగా వాళ్ళకి మనం బరువే ఉంటారు. ఇంకా నువ్వే ఆలోచించుకోరు అన్న. రేపటి నుంచి అలాగే నాకు బాగా చదువుకుంటాను, బాగా చదువుకుని నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాను, బాగా సెటిల్ అయ్యి నా ఫ్యామిలీ చూసుకుంటాను. నువ్వు కష్టపడతావు, ఇంకా వాళ్ళని కష్టపడతావు, నీలోనే ఉంది. ఇంకా నువ్వు నిర్ణయించుకో. ఇంకా అమ్మా, నీ మంచి జాబ్ చేసి ఒక మంచి ఇల్లు కట్టుకొని
మనందరినీ హ్యాపీగా చూసుకుంటున్నాయి. నీకు నమ్మకం ఉంది కదా మా మీద? నీకు జాబ్ వస్తుంది నమ్మకం ఉంది నాన్న. అది